వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఓట్ల లెక్కింపుకు అన్ని ఏర్పాట్లు పూర్తి. కౌంటింగ్ ప్రక్రియలో ఏవైనా సమస్యలు ఉంటే ఆర్ఓ దృష్టికి తీసుకురావాలన్న జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను పారదర్శకంగా జరిపేందుకు అవసరమైన భద్రతా ఏర్పాట్లను పూర్తి చేశాం. జిల్లా ఎస్పీ మణికంఠ. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ గెలుపు తథ్యం. టీడీపీ నేతల ధీమా. వార్తల్లోని వివరాలు. కౌంటింగ్ ప్రక్రియలో ఏమైనా సమస్యలు ఉంటే ఆర్ఓ దృష్టికి తీసుకురావాలని జాయింట్ కలెక్టర్ మరియు చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి శ్రీనివాసులు తెలిపారు. జిల్లాలో మే 13న నిర్వహించిన ఎలక్షన్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా నిర్వహించడం జరిగిందని, అదే స్ఫూర్తితో ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు పేర్కొన్నారు. సోమవారం డిఆర్ఓ పుల్లయ్య, ఏఆర్ఓలు, మున్సిపల్ కమిషనర్ డాక్టర్ అరుణ, చిత్తూరు గుడిపాల తహసీల్దారులతో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో మే 13న నిర్వహించిన ఎలక్షన్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా నిర్వహించడం జరిగిందని, అదే స్ఫూర్తితో ఓట్ల లెక్కింపు ప్రక్రియను విజయవంతంగా నిర్వహిద్దామని తెలిపారు. ఈవీఎంఎస్ ద్వారా ఓట్ల లెక్కింపుకు సంబంధించి టేబుల్స్ దగ్గరికి కంట్రోల్ యూనిట్ను 17Cని తెచ్చి ఇవ్వడం జరుగుతుందని, ముందుగా కంట్రోల్ యూనిట్కు సంబంధించి స్విచ్ ఆన్ చేసుకోవాలని, కంట్రోల్ యూనిట్లోను 17Cలో ఉన్న నెంబర్ 1గా ఉంటే ఎలాంటి సమస్యలు ఉండదన్నారు. అభ్యర్థుల వారీగా పోలైన ఓట్లను ఫోరంలో కౌంటింగ్ ఏజెంట్లతో సంతకం చేయించిన తర్వాత ఆర్ఓ పంపించాలన్నారు. సియు ద్వారా ఓట్ల లెక్కింపుకు సంబంధించి అభ్యర్థులు ఏజెంట్లకు 2 సార్లుగా ఫలితాలను వివరించాలన్నారు. కంట్రోల్ యూనిట్లో ఏమైనా ఇబ్బంది కలిగితే బెల్ ఇంజనీర్లు అందుబాటులో ఉంటారని వారికి తెలియజేయాలన్నారు. ఏమైనా సమస్యలు, ఇబ్బందులు ఉంటే వెంటనే ఆర్ఓ దృష్టికి తీసుకురావాలని సూపర్వైజర్లను ఆదేశించారు. పోస్టల్ బ్యాలెట్స్ ఓట్ల లెక్కింపుకు సంబంధించి అభ్యర్థులకు, ఏజెంట్లకు చూపిస్తూ జాగ్రత్తగా లెక్కింపు చేయాలని కౌంటింగ్ సూపర్వైజర్లను ఆదేశించారు. చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గంకు సంబంధించి ఓట్ల లెక్కింపుకు 14 టేబుల్స్ ద్వారా 17 రౌండ్లు పూర్తవుతుందని, కౌంటింగ్ టేబుల్స్కు 19 మంది సూపర్వైజర్లు, 25 మంది అసిస్టెంట్ సూపర్వైజర్లు, 22 మంది సూక్ష్మ పరిశీలకులు మరియు చిత్తూరు పార్లమెంటరీ సెగ్మెంట్కు సంబంధించి 14 టేబుల్స్ను 16 మంది సూపర్వైజర్లు, 17 మంది అసిస్టెంట్ సూపర్వైజర్లు, 19 సూక్ష్మ పరిశీలకులు నియమించడం జరిగిందని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్స్ మొత్తం 4000 రావడం జరిగిందని, ముందుగా పోస్టల్ బ్యాలెట్స్ను 25 చొప్పున కట్టలు కట్టి ప్రతి టేబుల్కు 500 ఓట్లను ఇవ్వడం జరుగుతుందన్నారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుకు 2 టేబుల్స్ ద్వారా 4 రౌండ్లు పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు. కౌంటింగ్కు విధులు కేటాయించిన సిబ్బంది అందరూ ఉదయం 6 గంటలకు కౌంటింగ్ కేంద్రానికి చేరుకోవాలని, అప్పుడు మీకు టేబుల్ను కేటాయించడం జరుగుతుందని తెలిపారు. దూర ప్రాంతాల నుండి వచ్చిన సిబ్బందికి, మహిళలకు నర్సింగ్ కాలేజీలోను, మగవారికి ఆర్వీఎస్ కళాశాల నందు అకామిడేషన్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. కౌంటింగ్ కేంద్రంలోనికి సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను మరియు పెన్స్ కూడా తీసుకుని పోకూడదన్నారు. మొబైల్ తెచ్చి ఉంటే మెయిన్ గేట్ వద్ద కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగిందని, అక్కడే పెట్టేసి రావాలన్నారు. కౌంటింగ్ విధులకు ఆలస్యంగా వస్తే వెంటనే సస్పెండ్ చేయడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో డీటీలు హిమగిరి, కిరణ్, ధనుంజయులు, కౌంటింగ్ టేబుల్ సూపర్వైజర్లు, అసిస్టెంట్ సూపర్వైజర్లు, సూక్ష్మ పరిశీలకులు, వీఆర్ఓలు తదితరులు పాల్గొన్నారు. రేపు జరగనున్న సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను పారదర్శకంగా జరిపించేందుకు అన్ని భద్రతా ఏర్పాట్ల నడుమ పోలీస్ శాఖ సంసిద్ధంగా ఉందని జిల్లా ఎస్పీ మణికంఠ తెలిపారు. సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ రేపు ఎస్వి సెట్ ఇంజనీరింగ్ కళాశాల వద్ద జరగనున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ బందోబస్తు సిబ్బందికి మరియు అధికారులకు మీటింగ్ హాల్ నందు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అధికారులు మరియు సిబ్బందికి సూచనలు చేస్తూ పోలింగ్ రోజున ఎలాగైతే శాంతి భద్రతలు కాపాడుతూ విధి నిర్వహణ చేశారో అదే స్ఫూర్తితో రేపు జరగబోయే ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయాలని తెలిపారు.
ఎన్నికల కౌంటింగ్ రోజున శాంతి భద్రతలను మరియు ఎన్నికల సమగ్రతను కాపాడడం కోసం పోలీసులు తీసుకోవాల్సిన చర్యలు ఎంతో ముఖ్యమని, వివిధ రకాల భద్రతా చర్యలను అమలు చేయడం ద్వారా ఎన్నికల ప్రక్రియను సక్రమంగా నిర్వహించవచ్చునని తెలిపారు. కౌంటింగ్ కేంద్రం వద్ద ప్రతి ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల వద్ద ఏర్పాటు చేసిన యాక్సెస్ కంట్రోల్ ద్వారా క్షుణ్ణంగా తనిఖీలు జరిపిన తర్వాతనే కౌంటింగ్ సిబ్బందిని, ఏజెంట్లను, అధికారులను లోపలికి అనుమతించాలని తెలిపారు. పాయింట్ల వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బంది అనుసరించవలసిన ప్రణాళిక గురించి వివరించాలని అధికారులను ఆదేశించారు. కౌంటింగ్ కేంద్రాలు మరియు రహదారుల వద్ద కట్టుదిట్టమైన నిర్బంధాన్ని కలిగి ఉండడం చాలా అవసరమని, దీని ద్వారా కౌంటింగ్ కేంద్రాలలోనికి అనుమానాస్పద వ్యక్తులు మరియు వాహనాలు ప్రవేశించకుండా నిరోధిస్తుందని స్పష్టం చేశారు. అలాగే అనుమానాస్పద వ్యక్తులు మరియు వాహనాలపై నిఘా ఉంచడం ద్వారా ముప్పు ఉండే పరిస్థితులను ముందుగానే గుర్తించి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఇందులో భాగంగానే సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచుకోవడం జరుగుతుందన్నారు. ఉన్నతాధికారులు, సిబ్బంది సమన్వయంతో కౌంటింగ్ రోజున ఎటువంటి సమస్యలు ఎదురు కాకుండా ఉండేలా చూసుకోవాలని అన్నారు. జిల్లా అంతటా సెక్షన్ 144 సిఆర్పిసి, సెక్షన్ 30 పోలీస్ యాక్టులను అమలులో ఉందని, కావున ప్రజలు 3 కంటే ఎక్కువగా గుంపులుగా తిరగరాదని తెలిపారు. సెక్షన్ 144 ఉల్లంఘిస్తే వారిపైన కఠినంగా చర్యలు తీసుకోవడానికి ఏమాత్రం వెనుకాడబోమని, క్యూఆర్టీ వాహనాలు నిరంతరం తిరుగుతూ ఉంటాయని, వాటి కెమెరాల నుండి రికార్డు చేసిన ఫుటేజ్ ద్వారా చట్ట ఉల్లంఘన చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. లెక్కింపు రోజున అమలులో ఉన్న ఆంక్షలు మరియు మార్గదర్శకాలను తెలుసుకొని ప్రజలు, పోలీసు వారికి సహకరించాలని, ఎవరైనా చట్టవిరుద్ధ కార్యకలాపాలను నిర్వహిస్తుంటే వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు లేదా డైల్ 100-112కు లేదా పోలీస్ వాట్సాప్ నెంబర్ 9440900005 నెంబర్కు తెలుపగలరని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు తుది ఘట్టానికి చేరుకున్నాయని, ఈ నేపథ్యంలోనే రేపు జరగనున్న కౌంటింగ్లో తెలుగుదేశం పార్టీ అత్యధిక స్థానాలలో విజయం సాధిస్తుందని టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఏఎస్ మనోహర్ తెలిపారు. సోమవారం చిత్తూరు నగరం గిరింపేటలో వెలిసిన శ్రీ వీరాంజనేయ స్వామి వారి ఆలయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా రేపు జరగనున్న కౌంటింగ్లో టీడీపీ పార్టీ అత్యధిక స్థానాలను గెలుపొందాలని స్వామివారికి ప్రత్యేక పూజలు చేపట్టామని, రాష్ట్రంలో రాక్షస పాలన రేపటితో ముగియనున్నదని జోష్యం చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పదవి బాధ్యతలు చేపట్టడంతో పాటు చిత్తూరు నుండి పోటీ చేస్తున్న తెలుగుదేశం అభ్యర్థి గురజాల జగన్మోహన్ అఖండ మెజార్టీతో గెలుపొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు కాజూరు బాలాజీ, కాజూరు రాజేష్, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు నగరంలో 50,000 విలువ చేసే 3 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్టు చేసినట్లు 2 టౌన్ సిఐ ఉలసయ్య సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన వివరిస్తూ, నగరంలోని వీరభద్ర కాలనీలో గంజాయి విక్రయిస్తున్నారని వచ్చిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకుని అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న షణ్ముగం అనే వ్యక్తిని అరెస్టు చేసి అతని వద్ద నుంచి 50,000 విలువ చేసే 3 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. ముద్దాయిని రిమాండ్కు తరలించినట్లు వెల్లడించారు. గతంలో ముద్దాయిపై 2 టౌన్ పోలీస్ స్టేషన్లో 2 కేసులు నమోదుతో పాటు రౌడీ షీట్ కూడా ఓపెన్ చేశామన్నారు.
శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారిని టీడీపీ ఎంపీ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు దర్శించుకున్నారు. స్వామివారి దర్శనార్థం కాణిపాకానికి విచ్చేసిన ఆయనకు ఆలయ అధికారులు దర్శన ఏర్పాటు చేశారు. అనంతరం మూషిక వాహనం మండపం వద్ద వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా టీడీపీ ఎంపీ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు మాట్లాడుతూ టీడీపీ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలందరూ స్వచ్ఛత వాతావరణంలో జీవిస్తారని, ఇందులో భాగంగానే టీడీపీ ప్రభుత్వం అఖండ మెజార్టీతో గెలుపొందాలని స్వామివారిని వేడుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి, నిర్మాత వంశీ కారుమంచి, సినీ నటి సుమలత, రేణుకా చౌదరి వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఓకే కొంచెం జరుపుకోండి సార్ ప్లీజ్. వెనక్కి కూర్చున్నారు మా అప్పుడే నేను మాట్లాడదలుచుకోలేదు. ప్రజా నిర్ణయం ఏది ఉంటే అది మేము. కానీ ఎగ్జిట్ పోల్ 2000 తర్వాత ఎన్ని తప్పులు వచ్చినాయి ఎగ్జిట్ పోల్స్ అనేది కూడా మీరు గ్రహించాలి. ఏదేదైతే అయినా కాంగ్రెస్ పార్టీగా మేము చేసే కృషి, మేము చేసే ఇది ఈ మన కాన్స్టిట్యూషన్ని కాపాడుకుంటూ ద్వేషాలు తొలగించి దేశ ప్రగతి కోసం మేము ముమ్మాటికి సేవ చేస్తానే వస్తాం. ఏపీలో చాలా మంచి రోజులు వస్తున్నాయండి. రాష్ట్రానికి పట్టిన ఆ దరిద్రం అంతా కూడా తొలగిస్తారు భగవంతులని నేను అనుకుంటున్నాను. అంటే ఫస్ట్ టైం మా అబ్బాయి పెళ్ళయ్యాక కొడుకు కోడలతో కలిసి రావటం, సో చాలా బాగా దర్శనం జరిగింది. చాలా హ్యాపీగా ఉంది. చాలా పీస్ఫుల్ దర్శనం దొరికింది ఈరోజు. సో పార్లమెంట్ ఎలక్షన్స్ అదే రేపు రిజల్ట్స్ రేపు ఒకరోజు వేచి చూడాలి. బట్ ఖచ్చితంగా బీజేపీ పార్టీ మళ్ళీ ట్రెమెండస్ మ్యాండేట్తో వస్తుంది అనేది అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా చెప్పాయి. సో దాంట్లో డౌటే లేదు. బీజేపీ ఈజ్ గోయింగ్ టు కమ్ బ్యాక్ టు పవర్. మోదీ గారు మళ్ళీ పిఎం అవుతారు. మోదీ 3.0 మళ్ళీ చూస్తుంది. మండ్యా సీట్ త్యాగం చేసినందుకు మీకు పరిషత్తుకు పంపాలని ఆలోచిస్తుంది బీజేపీ, ఎంతవరకు లేదు. ఐ థింక్ ఇది మీడియాలో స్పెక్యులేషన్స్. ఇప్పుడు అనౌన్స్ అయిపోయినాయి అది వేరే వాళ్ళకి. నాకు అంటే నేను ప్రస్తుతానికి స్టేట్ పాలిటిక్స్ వైపు అసలు చూడటం లేదు. సో ఐ థింక్ అది అంత ఎక్కడో కొంచెం రూమర్స్ అంతే. చూద్దాం ముందు వాట్ ఎవర్ ద పార్టీ. మీరే చెప్పాలి, నాకు తెలియదు కదా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.